ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతూస్ డాడ్స్ గర్ల్. ఇప్పుడు టైం 4:40 అవుతుంది. సో ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే. నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను, నేను వెళ్ళనని చెప్పాను. సో లెట్స్ సీ దాని రియాక్షన్ ఎలా ఉంటుందో. ఒక వీడియో చేసి నా వాట్సాప్ గ్రూప్లో పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. అసలు టైం అనేది లేదు మాకు. ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ 6:30 కల్లా దాని దగ్గరికి చేరాలన్నమాట. మాకు అసలు టైం లేదు. సో లెట్స్ సీ నేను మార్నింగ్ డైలీ రొటీన్ ఏం చేస్తాను అనే దాన్ని మీకు చూపించేస్తాను. లెట్స్ కమ్ విత్ మీ గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫాస్ట్గా రెడీ అయిపోయాను నేను. సో ఇప్పుడు మేము దాన్ని ప్లాన్ చేస్తున్నాం, ఇలా చేసినాం అని దానికి తెలీదు. సో ఏమవుతుందో లెట్స్ సీ. సో కొంచెం హెయిర్ ఫాస్ట్గా ఆరబెట్టేసుకోవాలి. సో అందుకే నేను ఫ్యాన్ దగ్గర ఉండే అనమాట. కొంచెం వాటర్ వచ్చేస్తుంది. అది అలా అయినాక వెంటనే డ్రైయర్ అనేది నేను పెట్టేసుకుంటాను. సో ఇంతలో నా ఫ్రెండ్కి కాల్ చేసి ఇస్తాను. అట్లా స్టే ట్యూన్ లైన్లో ఉండండి. లైన్లో ఉండండి. నేను నా ఫ్రెండ్కి కాల్ చేసి మళ్ళీ వస్తాను. బాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు టైం అనేది 5:32 అవుతుంది. సో హెడ్ కొంచెం అట్లా సమ్ వాటర్ లాంటిది కొంచెం ఉంటే అదంతా మొత్తం ఫ్రీజ్ చేసుకొని కొంచెం సీరం అప్లై చేశాను. సో ఇప్పుడు చూడండి, నేను మా ఏరియా అంతా చూపిస్తాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎర్లీ మార్నింగ్ వైబ్స్ చాలా మంచి, అంటే ఏమంటారంటే కొంచెం మంచిగా వెదర్ని మైండ్ ఫ్రెష్గా అవుతుంది కదా. లెట్స్ సీ, మాది చూపిస్తాను. కమాన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా. ఎంత వైట్ నేచర్ అసలు ఎక్కడ దొరుకుతుంది ఈ రోజుల్లో. ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అది చాలా తిట్టుకుంటుంది నన్ను, నాకు అర్థమైంది. ఇప్పటికీ దయచేసి దగ్గర ఒక 4 to 5 మిస్డ్ కాల్స్ అనేది ఇస్తుంది. నేనైతే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ప్రాంక్ అనేది ఇంకా నేను యాక్ట్ చేస్తున్నాను అనమాట. సో నా ఫ్రెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తుంది. అది కూడా దాన్ని కూడా ఫుల్గా తిట్టిందంట. ఇద్దరు కలిసి నన్ను ఫుల్గా తిట్టుకున్నారంట. సో అది చెప్పింది అనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అది రెడీ అవుతుంది. సో రెడీ అయినాక ఇద్దరం వెళ్ళి ప్రాంక్ అయితే డెఫినెట్లీ చేస్తున్నాం అనమాట. లెట్స్ సీ అది ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో నాకు తెలియదు, కానీ ఫుల్ భయం వేస్తుంది. ఫుల్ నాన్న తిడుతుంది. నార్మల్గానే ఫోన్ మాట్లాడితేనే నాన్న బూతులు తిడుతుంది. అలాంటిది ఇప్పుడు అంటే అమ్మ బాబాయ్ నేను తట్టుకోవడానికి రెడీగా ఉండాలన్నమాట. లెట్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. లెట్స్ సీ దానికి రియాక్షన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. కొంచెం టెన్షన్గా ఉంది. తెలియదు అది ఏమనుకున్నా. డోంట్ కేర్ అన్న మన మీద. సో అనమాట నేను. సో లెట్స్ ఇప్పుడు వర్షం గట్టిగా వర్షం పడుతుంది. ఏంటో దాని బట్టి అన్న ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. ఇది కొంచెం స్టార్ట్ అయిపోతుంది. అయిన తర్వాత చూద్దాం ఏంటవుతుందో. లెట్స్ స్టార్ట్ అయ్యాను అనమాట. సో లెట్స్ దాని రియాక్షన్ నాకు తెలియదు. నా ఫ్రెండ్ కూడా వచ్చేస్తుంది. అది కూడా ఆన్లైన్ నేను జర్నీ అంతా నేను చూపించాను కాబట్టి సంథింగ్స్ అనేది ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను. సో నా ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉంది. వచ్చాక ఇద్దరం కలిసి వెళ్తాం. నచ్చి దాన్ని ఏంటంటారు, ఎలా తీసుకుంటారు, ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ లెట్స్ ఇట్స్ హ్యాపెనింగ్ ఫైనల్లీ. ఇప్పుడు కూడా నేను చాలాసార్లు కాల్ చేస్తుంది, నేను కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రాంక్ అనేది అంటే అనుకున్నాం రెస్పాండ్ అవ్వకూడదు అని. సో అసలు అవ్వను. వర్షం అయితే పడుతుంది. కొంచెం ఫాస్ట్గా నడిచేస్తాను. సో ఈ నడిచే దారి నేను చూపించాను మీకు. బాయ్ ఫ్రెండ్. అంటే ఏరియా దగ్గర ఉన్నాను. ప్రతి బ్యాచ్లో లేట్ కమ్మర్ అనేది కామన్ అనమాట. మా బ్యాచ్లో అంటే ఎట్లా అంటే కొంచెం ఫాస్ట్గా చెప్తారు, బట్ టైం పాటించను అనమాట. సో ఇంకో పర్సన్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. లెట్స్ అది దగ్గరలో ఉంది అని చెప్పి అంది. దాని ఇంటి దగ్గర ఉండి ఎన్ని కాల్స్ చేస్తుందో తెలుసా. దానివల్ల నాకు ఇప్పుడు అర్థమైపోయింది అది తిరుగుతుందని. సో అదైతే నేను పక్కా ఫిక్స్ అయిపోయాను. సో చూద్దాం. మా బ్యాచ్లో లేట్ కమ్మర్ గర్ల్ ఈస్ కమింగ్ దగ్గరలో ఉందని చెప్పింది. నెక్స్ట్ దాన్ని కూడా మీకు చూపిస్తాను. కానీ ఇందుకు నాకు ఇంకొక టెన్షన్ కూడా వచ్చేస్తుంది. అది ఎక్కడరా బయటకు వచ్చి నన్ను చూస్తుందేమో అన్న చిన్న టెన్షన్ కూడా ఉంది. ఏమో చూద్దాం ఏమవుతుందో.
దగ్గరలో ఉన్నాను కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తే దాన్ని కూడా మీకు చూపించేస్తాను. అని తర్వాత రియాక్షన్స్ అనేవి ఏముంటాయో మరి నాకు తెలీదు. సీదా ఏమైనా నచ్చి కొత్త బెస్ట్ షెడ్యూల్ కాసిన కొట్టించుకోవడం మనం ఏం చేస్తాం తప్పదు. ఇంకేదైనా ఎక్కువ మాట్లాడితే నా హెల్త్ కన్నా ఇంపార్టెంట్ కాదు కదా అనేస్తాను. అంతకు మించి ఇంకేమన్నా మన ఇంటికి వచ్చాం, ఏమవుతుందో టెక్సీ. जय जय